ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ నువ్వేం బాధపడకు. అసలు ఆ వచ్చిన లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని మన ఇంటికి తీసుకొచ్చి లాగి పెట్టి కొట్టి నిలబెట్టి నిలదీస్తే అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడారో తెలుస్తుంది కదా వదినా. నిజానిజాలు తెలుసుకునే ఆలోచన మీ అమ్మకి ఎప్పుడుంటుందయ్యా? ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ అత్తయ్య గారు నన్ను నిందించడం, ఏం జరిగినా నన్నే దోషం చేసి మాట్లాడడం నాకేం కొత్త కాదు కదా. అమ్మ సంగతి సరే వదినా, కానీ అన్నయ్య కూడా మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నాడు కదా. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసుకున్నాను బాబీ. అలాగే ఈ సమస్యని కూడా త్వరలోనే సాల్వ్ చేసుకుంటాను. అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకున్నారనే బాధతో ఆయన నన్ను తప్పుగా అనుకొని ఉండొచ్చు. అమ్మని ప్రేమించే మనసున్న ఆయన భార్యని ద్వేషించలేడు. ఆయనే అర్థం చేసుకుంటాడు. కామాక్షి గారు, కామాక్షి గారు, అమ్మా కామాక్షి గారు. ఏంటి పంతులు గారు ఎలా వచ్చారు? కామాక్షి గారు రమ్మన్నారండి. దేనికి? అదే మీ అన్నయ్య గారికి మళ్ళీ పెళ్ళేంట కదా. పెళ్ళా? పెళ్లి ముహూర్తం పెట్టాలని ఉన్న పలంగా మీ అమ్మగారు రమ్మన్నారండి. పంతులు గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, అమ్మా. ఇంకా నిలబడి ఉన్నారే, కూర్చోండి. ఆ, ఆ. ఆది, నానా ఆది. అమ్మా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్ళిరా, మీ అన్నయ్య ఆదికి శ్వేతకు పెళ్ళి. మరి మా గుండమ్మ? మధ్యలోకి రావద్దు. ఈ డిస్కషన్స్, పంచాయతీలు ఆల్రెడీ అయిపోయాయి. నానా ఆది, నీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని పంతులు గారిని పిలిపించాను. పంతులు గారు, అమ్మా, శ్వేత ఆదిల జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చూసి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఇప్పుడు నిశ్చితార్థం కాకుండా డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలేంటమ్మా? ఇంకలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. ఏం జరిగినా కూడా కళ్యాణ మండపంలోని. ఆ? అత్తయ్య, అత్తయ్య, పంతులు గారు బాగా చూడండి. మంచి ముహూర్తం ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అలాగేనమ్మా. అత్తయ్య, నేను ఒకసారి చెప్పేది వినండి. నువ్వనేదానివి ఒకదాని ఉన్నావనే విషయమే నేను లెక్క చేయట్లేదు. ఇక నీ మాటలు నాకేం వినిపిస్తాయి? నీ మాటలే కాదు, ఈ ఇంట్లో ఎవరేం మాట్లాడినా నాకేం వినిపించదు. నా కొడుకు నేను చెప్పినట్లు వింటాను, ఏం చెప్పినా అది చేస్తానని మాటిచ్చాడు. నాకది చాలు. ఇంకెవరి మాటలు వినాల్సినంత అవసరం నాకు లేదు.
బావగారు మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. తీరా ముహూర్తాలు పెట్టేసిన తర్వాత బాగోదు కదా. అమ్మ చెప్పినట్టు వింటానని మాటిచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతాడే? మీ పిచ్చి కాకపోతేను. హా. వాడు నా బిడ్డ. హ్మ్. వాడొకసారి మాటిచ్చాడంటే మాట మీద నిలబడతాడు. కన్న తల్లి కోసం వాడు ఎవరిని దూరం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కదా నాన్నా? అమ్మా. హ్మ్? ముహూర్తం దొరికిందా పంతులు గారు? అవునమ్మా. ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? సరిగ్గా ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. ఆ, అమ్మా మ్- మరీ 4 రోజుల్లో అంటే పనులుంటాయమ్మా. పర్లేదు నాన్న, మంచి ముహూర్తం అంటున్నారు కదా. మంచి ముహూర్తాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? నీ పనులు ఎప్పుడూ ఉండేవే కదా. 4 రోజులు పోస్ట్పోన్ చేసుకో. పంతులు గారు అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అమ్మా, ఇక ఆ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.